కొన్ని ఆలయాలు చూస్తున్నప్పుడు, ఆ ఆలయంలో దేవతలను దర్శించుకుంటున్నప్పుడు ఎంత విచిత్రంగా ఉంటాయో, ఆ ఆలయాల చరిత్ర తెలుసుకున్నప్పుడు అంతకంటే వింతగా ఉంటుంది. అలాంటి ఒక ఆలయమే విశాఖపట్నంలోని ఈ అమ్మవారి ఆలయం. ఆలయంలో అమ్మవారికి ఘనమైన కానుకలు సమర్పించుకోవలసిన అవసరం గాని, కఠినమైన మొక్కులు తీర్చుకోవలసిన పని గాని లేదు. సంపూర్ణ భక్తితో, సమర్పణ భావంతో కేవలం బిందెడు పసుపు నీళ్లు అభిషేకిస్తే చాలు, కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తుంది ఆ అమ్మవారు. సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో కొలువు తీరిన దేవీ దేవతలను పాదాల నుంచి శిరస్సు వరకు దర్శించుకుంటాం. మహిమాన్వితమైన కళకళలాడే అమ్మవారి ముఖాన్ని తనివి తీరా చూడాలనుకుంటాం. కానీ ఈ ఆలయంలో మాత్రం అమ్మవారికి శిరస్సే ఉండదు. శిరస్సు లేకుండా అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, శిరస్సుంటుంది, కాకపోతే ఉండవలసిన స్థానంలో ఉండదు. శిరస్సు ఉండవలసిన స్థానంలో ఓంకారం కనబడుతుంది. శిరస్సు అమ్మవారి పాదాల దగ్గర ఉంటుంది. ఎందుకిలా ఇంత వింతగా, విచిత్రంగా? మరి ఆ విచిత్రం వెనుకున్న చరిత్ర ఏంటో, ఆ ఆలయ విశేషాలంటే తెలుసుకుని అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకుందాం పదండి. ఆ జగజ్జనని ఈ ధరణి మీద వివిధ సందర్భాలలో, వివిధ రూపాలలో కొలువు తీరి ఉంటుంది. అలాంటి ఆలయమే విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న శ్రీ ఎరుకమాంబ అమ్మవారి ఆలయం. విశాఖవాసులకు ఎరుకుమాంబ అమ్మవారు ఎంతో నమ్మకమైన ఆరాధ్య దేవత. చూడ్డానికి చిన్న ఆలయమే, ఆ ఆలయం వెనుకున్న చరిత్ర మాత్రం పెద్దది. అమ్మవారి విగ్రహం వెనుక శ్రీచక్రం ఉందని, అందుకే ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైందని చెప్తారు. ఎరుకుమాంబ అమ్మవారి శిరస్సు ఉండవలసిన స్థానంలో కాకుండా కాళ్ల దగ్గర ఉంటుందని మొదటే చెప్పాను కదా. మరి దీని వెనుక ఒక కథ ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి విగ్రహం పైన శిరస్సు స్థానంలో శిరస్సు మనకు కనబడలేదు. ఈ క్రింద చూడండి, కాళ్ల దగ్గర అమ్మవారి శిరస్సు మీకు కనిపిస్తుంది కదా. అమ్మవారి శిరస్సు స్థానంలో ఓంకారం కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, 7వ శతాబ్దం నుంచే ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఎరుకమాంబ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. నిజానికి అమ్మవారు మొదట్నుంచి ఇక్కడ ఉండేవారు కాదు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ పక్కనున్న వైర్లెస్ కాలనీలో అమ్మవారి ఆలయం ఉండేదట. ఆ ఆలయంలో అమ్మవారు ప్రతినిత్యం పూజలు అందుకుంటూ ఉండేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఆ గ్రామాన్ని వదిలి అందరూ వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అమ్మవారు స్థానికుల కలలో కనిపించి తనని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైతే బండి ఆగిపోతుందో అక్కడ ఆలయ నిర్మాణం చేయించాలని చెప్పింది అన్నది ఓ కథనం. ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్టుగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎద్దుల బండి మీద పెట్టి తీసుకువెళుతూ ఉండగా, సరిగ్గా ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశానికి రాగానే ఆ ప్రదేశం దగ్గర బండి ఆగిపోవడమే కాకుండా అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరయ్యి పడిపోయిందట. జరిగిన ఈ దారుణానికి భయపడి కంగారు పడిపోయిన ఆ గ్రామస్తులు తిరిగి ఆ శిరస్సును విగ్రహానికి అతికించాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శిరస్సు మాత్రం విగ్రహానికి అంటుకోలేదు. దాంతో ఆ గ్రామస్తులు ఇదేదో అపశకునమని, తమకు ఏదో కీడు జరగబోతుందని చాలా భయపడ్డారు. వెంటనే తమ భయాన్ని అమ్మవారి ఎదుట మొరపెట్టుకున్నారు. అప్పుడు అమ్మవారు వారిని ఓదార్చి, విరిగిన ఆ శిరస్సును తన కాళ్ల దగ్గర పెట్టి కంఠం దగ్గర పసుపు నీళ్లు పోస్తే చల్లటి దీవెనలు అందిస్తాను అని చెప్పిందట. అప్పటినుంచి భక్తులందరూ బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటూ అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. ప్రతి బుధవారం నగరంలోని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు బిందెలతో పసుపు నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. బిందెడు పసుపు నీళ్లను మొక్కుకుంటే చాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని బాగా నమ్ముతారు స్థానికులు. ఈ విషయం అలా అలా బయటి ప్రాంతాలకు కూడా పాకి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు బుధవారం ఈ స్నానోత్సవానికి వచ్చి అమ్మవారికి పసుపు నీళ్ల అభిషేకం చేస్తారు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకే ఈ స్నానోత్సవం అనేది ప్రారంభమైపోతుంది. అలాగే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు జరుగుతుంది. ఈ బిందె నీళ్ల సమర్పణ అత్యంత ఘనంగా జరుగుతుంది ఎరుకుమాంబ అమ్మవారి ఆలయంలో. ఇక గురువారం కూడా అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. నేను ముందే చెప్పినట్టు ప్రతి బుధవారం ఈ ఆలయం ఎంతో సంరంభంగా, సందడిగా మారిపోతుంది.
ఆలయం చిన్నదే, కానీ అక్కడ నెలకొన్న సంబరాలు మాత్రం అత్యంత వైభవంగా ఉంటాయి. ఇది విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ చరిత్ర.